హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ టు ఉమెన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి బిస్కెట్స్. బయట కొన్నవి కాకుండా ఇలా ఇంట్లోనే రాగి పిండితో హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందు బిస్కెట్ని బేక్ చేసుకోవడానికి మందంగా ఉన్న పాత్రను పెట్టుకొని ఇందులో స్టాండ్ని కానీ గిన్నెను కానీ బోర్లించుకొని పెట్టుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు బెల్లం పొడి వేసుకోవాలి. అరకప్పు బటర్ని వేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో ఇంట్లో తయారు చేసిన వెన్ననైనా వేసుకోవచ్చు. వెన్న అయినా కానీ బటర్ అయినా కానీ ఫ్రిడ్జ్లోది కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ మాత్రమే వేసుకోవాలి. బటరు అలాగే బెల్లం పొడిని కూడా 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, చిటికెడు సాల్ట్, అర స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. మీరు తీసుకున్న బటర్ సాల్టెడ్ బటర్ అయితే సాల్ట్ వేసుకునే పని లేదు. మీరు తీసుకున్న బటర్ అన్సాల్టెడ్ అయితే చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కాసి చల్లార్చిన పాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. బిస్కెట్ మీద డిజైన్ కోసం అలాగే బిస్కెట్ కూడా లోపల వరకు కుక్ అవ్వడానికి నేను వడగంటితో ఇలా లైట్గా ప్రెస్ చేస్తున్నాను. మీరు చాకుతో అయినా కానీ చిన్న చిన్నగా గీతలు పెట్టుకోవచ్చు. అన్ని బిస్కెట్స్ని ఇలాగే రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ బటర్ పేపర్ వేసాను. బటర్ పేపర్ వేయపోయినా కానీ స్టీల్ ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. స్టీల్ ప్లేట్లో పెట్టుకున్న వీడియో క్లిప్పింగ్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా అన్ని బిస్కెట్స్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాత్రలోకి ఈ ప్లేట్ని నిదానంగా పెట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఈ విధంగా బేక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని బయటకు తీసుకొని 5 మినిట్స్ పాటు కదిలించకుండా అలాగే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా సెట్ అయిపోయి ఉంటాయి. ఈ విధంగా ఇంట్లోనే రాగి పిండితో హెల్తీగా బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.